మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉమాశంకర్ గారు, ఎన్టీఆర్ సయ్యద్ బ్రదర్, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఎవరీ మూమెంట్. రమణానంద మహర్షి గారి పాట ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు పట్టుకుపోరు అని ఆ షార్ట్కి వచ్చిన కామెంట్ ఇది. ఇక తల్లా నరేంద్ర గారు, మీ కామెంట్ నా సమాధానంలో ఎప్పుడు రేట్లు పెరుగుతాయి, ఇప్పుడు రేట్లు పెరుగుతాయి, డౌన్ అవుతాయి ఏమీ చెప్పలేదన్నా. మిమ్మల్ని అయితే అందరూ పొగుడుతారు. రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు డౌన్ అవుతాయి, ఎస్ ఇప్పుడైతే దాని గురించి ఏం చెప్పలేము. మొత్తం మీద అందరూ పొగుడుతున్నారని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్, అమేజింగ్ బ్రదర్ దండు వారింగ్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే తల్లా నరేంద్ర గారు, అన్నా మీ కామెంట్లు నా సమాధానం చూసి చూసి బోరు కొడుతుంది. ఎప్పుడు రేట్లు పెరుగుతాయో, ఎప్పుడు రేట్లు డౌన్ అవుతాయో ఏమీ అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ కామెంట్ చూస్తే ఒక రేటు పెరుగుతుందంటారు, మరొకరు రేటు పెరగదంటారు. మేము ఎట్లా పెట్టుబడులు పెట్టేయాలి? ఎన్నో లక్షలు లాస్ అయిపోతున్నాం. అన్నా కామెంట్లు చూసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి పెట్టుబడులు పెట్టవద్దండి. సొంతంగా మీరే నిర్ణయం తీసుకోండి. ధైర్య సాహసే లక్ష్మి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మాత్రం దయచేసి పెట్టుబడులు పెట్టదండి. మీ ధైర్యం, మీ ఇష్టం. ఇక నారాయణ రెడ్డి గారు, ఇలా చేస్తే వాళ్ళు 10,000 ఇలా చెప్పేవాళ్ళు 10,000 డిపాజిట్ చేస్తే డబుల్ఎస్ బాయ్ దగ్గర బాగుంటుంది. నీ వల్ల పెట్టుబడి పెట్టి నష్టపోతే. ఈ కామెంట్కు రాఘవేంద్ర గారు రిప్లై ఇచ్చారు ఎస్ అని చెప్పి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా మార్చి 10 తర్వాత వెయిట్ అండ్ సీ బ్రో, ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఇక రమణ గారు, మాది పొంగునూరు హెవీ ప్లాంటేషన్. పొంగునూరు బామ్మర్ది రమేష్ గారు ఇబ్బంది కామెంట్ పెట్టడం లేదు, ఆయన స్పందించాలి. పొంగునూరు ప్రాంతంలో ప్లాంటేషన్ ఆయన అన్నట్టుగా హెవీగా ఉందో లేదు. ఇక పీవీపీపీ గారు, రమాదేవి గారు డబ్బులు ఇచ్చి సలహా తీసుకున్నట్లున్నారు, అందుకే ప్లాంటేషన్ ఇప్పుడు చేయండి అప్పుడు చేయండి అని చెబుతున్నారు. 2020 సంవత్సరం డబ్బులు తీసుకుని సలహాలు ఇచ్చిన వాళ్ళే టమోటాలు వేసినారు, వాళ్ళకి ధర రాలేదు. 2025లో ఏప్రిల్ 15కి నార్త్ ఇండియాలో టమోటా అయిపోతుందని చెప్పినారు. దానివల్ల ఫిబ్రవరిలో భారీ ప్లాంటేషన్ చేసినారు. ఎవరి మాట వినవద్దు, మీకు ఎప్పుడు నాటుకోవాలో అప్పుడు నాటుకోండి, ఇది సత్యం. మీరు ఎప్పుడు నాటుకోవాలో అప్పుడు నాటుకోండి. ఇక మల్లేష్ గారు, అన్నా ఉగాది పండుగ తర్వాత 100% రేట్ ఇంక్రీజ్ అవుతుంది, వర్షం స్టార్ట్ అవుతుంది, రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి అని 3 సార్లు ఆయన రిపీట్గా చెప్పారు. ఉగాది తర్వాత ధర పెరుగుతుందని. సంతోషం మల్లేష్ గారు, పెరిగితే సంతోషమే కదన్నా. మేము కూడా అదే అంచనాలో ఉన్నాం, బట్ చూడాలి ఏమేమి జరుగుతుందో. నిన్నటి మీకు అంతా తెలిసిన ధరలు భారీగా పతనమయ్యే, దాని ప్రభావం ఇవాళ గొనగొండ మార్కెట్లో దిమ్ము తగ్గింది. రేపు ఉదయం మార్కెట్ మదనపల్లి చూడాలి దిమ్ము ఏ మేరకు వస్తుందో. ఈ ధరలకైతే అన్నదాతలకు వచ్చేది ఏమీ ఉండదు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, రాయకోటలో స్టాక్ ఎంతవరకు రావచ్చని నారాయణ గారు కామెంట్ పెట్టారు. అన్న మార్కెట్ సంబంధించిన వీడియో 3 రోజుల నుంచి రాలేదు, ఇవాళ వచ్చింది. అక్కడ స్టాక్ సంబంధించిన సమాచారం మన దగ్గర ప్రస్తుతం అయితే లేదు, బట్ స్టాక్ అయితే బాగానే వస్తుంది. ఇక మధుసూదన్ గారు, జూన్ వరకు నార్త్ ఇండియా సీజన్ టైం మనది, జూన్ నుంచి నవంబర్ వరకు. ఒకవేళ తమిళనాడు వర్షాలు వస్తే జనవరి వరకు. ఇప్పుడు రేట్ గురించి మాట్లాడటం మన ఆశలు తప్ప రేటు రాదు, ఇదేదో వాస్తవం. జూన్ వరకు నార్త్ ఇండియాది సీజన్. మదనపల్లి జూన్ నుంచి నవంబర్ లేదన్నా, మే జూన్ ఓకే, సరిగ్గా చెప్పేవారు. ఇక అశోక్ యాదవ్ గారు, ఐఆమ్ ఫ్రమ్ కర్ణాటక, చిక్బల్లాపూర్ డిస్టిక్, గౌరబిదనూరు తాలూకా, నో ప్లాంటేషన్ ప్రజెంట్. మా ఏరియా 30 to 45 days హెవీగా ఉందన్న. గౌరబిదనూరు సమాచారం ఇచ్చినందుకు అశోక్ యాదవ్ గారు మీకు ధన్యవాదాలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, దిస్ ఇయర్ ఫిబ్రవరి అండ్ మార్చ్ ప్లాంటేషన్ ఈజ్ వెరీ స్లో. ఏప్రిల్లో మోస్ట్లీ 75% ప్లాంటేషన్ చేస్తున్నారు. మహేష్ గారు, థ్యాంక్ యూ సోదరా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఇక సోమన్ నుంచి కుమారాజు గారు, జై జవాన్ జై కిసాన్ ఈ పదం బాగా ఉంది వినడానికి. రైతే రాజు అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. ఏ దేశానికి రాజులైనా రైతులు చెప్పండి. రైతే పాపం పాపం అంతే, ఏం చేయలేం. కాలాన్ని భగవంతుడే నిర్ణయించాలి. రైతే రాజు అనే పదాన్ని తీసేస్తే బాగుంటుంది. నమస్తే అన్న. లేదన్నా, ఎప్పటికైనా రైతే రాజు. రైతు లేనిదే దేశం లేదు, సమాజం లేదు. ఈ సందర్భంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో అన్నగారి డైలాగ్ నాకు గుర్తొస్తుంది. కర్షక రూపాన కర్మ సాక్షులైన కరుణామూర్తులు మీరు, దేవతా స్వరూపులైన క్షేమంకరులు మీరు. అహర్నిశము రెక్కల ముక్కులు చేసుకుని దేశానికింత కూడి పెట్టే అన్నదాతలు మీరు. వెళ్ళి నిర్భయంగా మీ కృషిని కొనసాగించండి. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఆయన ఇచ్చిన గొప్ప నినాదం మన దేశానికి, జై జవాన్ జై కిసాన్. నవాజ్ బాషా గారు, సయ్యదన్న సీజన్లో రైతులు అందరూ మితంగా నాటుకుంటే అందరూ బాగుంటాం, లేకపోతే ఆ దేవుడే కాపాడాలి రైతుల్ని. ఇక వెంకయ్య గారు, దర్శి మా ఏరియాలో మార్చి వరకు ఉంటాయి. దర్శి ప్రాంతంలో, ప్రకాశం దర్శి ప్రాంతంలో మార్చి వరకు లోకల్ ఉంటాయని కామెంట్ పెట్టారు. జూన్ వరకు ఇదే రేట్లు ఉంటాయి. శ్రీనివాస్ గారు, నో బ్రదర్, మార్చి తర్వాత మార్పు వస్తుంది. అన్నా వర్షం పడుతుంది, ఏమైనా రేట్స్ పెరుగుతాయా? సూర్యబాబు గారు, ఎక్కడ పడిందన్న వర్షం మీరు చెప్పలేదే. నాకు తెలిసి మా ప్రాంతంలో ఎక్కడా వర్షాలు పడలేదు. మీ ప్రాంతంలో ఏమైనా వర్షం పడిందో? పడ్డాయి, చిన్న చిన్న జనాలు కొంత ఏం రేట్లు పెరుగుతాయన్నా, బట్ వర్షం పడుతుందన్నారు, ఎక్కడా మాత్రం మీరు చెప్పలేదు. సూర్యబాబు గారు, మీకు రిప్లై వచ్చింది. ఓమిరెడ్డి గారు, అన్నా ఇటువంటి క్వశ్చన్స్ వద్దన్నా, మన ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతేకాని నీ తృప్తి కోసం ఒక ఆర్కే కానీ ఒక పీకే కానీ రేట్స్ పెరుగుతాయని చెప్పారనుకో, అలా జరగకపోతే వెంటనే ఒక వంకాయో టెంకాయో వారిని విమర్శించడం చూస్తూనే ఉన్నాం కదన్నా. కావున ప్రతి రైతు సోదరులకు విజ్ఞప్తి, ఆ దేవుని పైన భారం వేసి మన పని మనం చేసుకుందాం. ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెడదాం. ఈ గొడవలకు చరమగీతం పాడదాం. జై హింద్, జై కిసాన్, జై జవాన్ కూడా. కుమార్ గారు, మార్చి 15కు టమోటా మా ఊరి దగ్గర 10 ఎకరాలు సిద్ధం, కర్ణాటక బార్డర్. మార్చి 15కు మా 10 ఎకరాల, అది మామూలు. ఈసారి రేట్స్ రావు, ఎందుకు ఊరికే మనీ వేస్ట్. ఇట్స్ మీ మధు గారు. బ్రో, మాది ఫస్ట్ పుర్రి, మా తోటకి రేట్స్ ఉంటాయా బ్రో? సురేష్ గారు, ఆల్ ద బెస్ట్. ఇంకా సమయం ఉంది, కంగారు పడకండి, ఆందోళన చెందకండి. ఇక మిస్టర్ గామ్లర్ గారు, ఈ నెలలో ప్లాంటేషన్ చేసిన వాళ్లకు నేను చెప్పడం ఒక్కటే, తిరుపతి పోవడానికి టికెట్ డబ్బులు రెడీ చేసుకోండి. పుణ్యకరమే కదన్నా ఈ ప్లాంటేషన్. ఆ కనుక వైకుంఠేశ్వరుడి ఆశీస్సులతో ఈ నెలలో ప్లాంటేషన్ చేసిన వాళ్ళకు మంచి జరగవచ్చు. మీరు ఏ ఉద్దేశంతో పెట్టి ఉన్నా ఆ దేవదేవుడి ఆశీస్సులు కలగవచ్చు. ఇక శివకుమార్ గారు, 2025 సంవత్సరం ముంచింది, 2026 కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగేటట్టు కనిపిస్తుంది. లేదు సోదరా, అలా ఎలా చెప్పగలం మనం? ప్లాంటేషన్ తగ్గదు. ఏదో ఫిబ్రవరిలో కొంచెం తక్కువ, మార్చి నుంచి ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఏరియాలోనూ మార్చి ఏప్రిల్ని టార్గెట్ చేస్తున్నారు. అవును సుధరా, నేను సంవత్సరం అందరూ నీటి కొరత వస్తుంది, కరెంట్ ఉండదు, వైరస్ ఉంటుంది, ఎండలు పెరుగుతాయని తొందరపడి అన్ని కోయిళ్ళు ముందే కూసాయి. దానికి నేను సంవత్సరం 2025 అతాకుతలమైంది. మార్చి ఏప్రిల్ ప్లాంటేషన్ చేస్తే మంచిదే. ఆలోపు ఉత్తర భారత ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చు. ఆ పైన ఆ సర్వేశ్వరుదయ్య. హ్యాపీ టమోటా ప్లాంటేషన్ విత్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. భారీ అంచనాల మధ్య టమోటా నాటకాలు ఆరంభిస్తున్నందుకు మీకందరికీ శుభాకాంక్షలని అనిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక చివరిగా భాస్కరెడ్డి గారు, రామారావు అన్న బాగున్నావా, 6 నెలలు అయింది కామెంట్ పెట్టి, 2025లో 15 లైక్స్ పోయింది, ఈసారి చూడాలి. చాలా రోజుల తర్వాత కామెంట్ పెట్టేందుకు భాస్కర్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు మరియు స్వాగతం. ఇక మల్లి గారు, అన్న ఈరోజు ఈ రేట్స్ పోతే మాత్రం రైతు మునిగిపోతారన్నా, ఇంక ఎప్పుడు పెరుగుతాయన్నా రేట్స్? ఉగాది తర్వాత ఒక టార్గెట్ అన్నా, ఆ పైన దేవుడిదే.
ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.